హోంమంత్రి అనిత అడ్డాలో హై వోల్టేజ్ పాలిటిక్స్ కి తెరలేచింది. వాళ్ళ వైసీపీ టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకత్వం పాయకరావుపేటకు వెళ్తోంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు సంఘీభావంగా ప్రతిపక్షం చలో రాజయ్యపేటకు రెడీ అయింది. అటు అధికార పార్టీ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అట్టహాసంగా ఏర్పాటు చేసింది. దీంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటానికి రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడంలో పోరాట కమిటీ విజయవంతమైంది. రసాయన పరిశ్రమల వల్ల తమ ఉనికే ప్రమాదంలో పడుతుందనే ఆందోళన మత్స్యకారులను తెగించేలా చేసింది. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, బల్క్ డ్రగ్ మాత్రం వద్దే వద్దని చేస్తున్న పోరాటం దశల వారీగా ఉధృతమైంది. మంత్రి పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను ఘెరావు చేసిన తర్వాత ఈ వేడి మరింత రాజుకుంది. హామీలు నెరవేర్చనందుకు నిరసనగా వందల మంది జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ నిరసనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరోవైపు వైసీపీ బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ జనాన్ని ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఉత్తరాంధ్ర నాయకత్వం చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్లి తీరుతామని ప్రకటించారు వైసీపీ నాయకులు. ఇలా ఒకసారి మన పార్టీ తరపున మీరు సంఘీభావం తెలియజేయండి అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో వారు చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఆ గ్రామానికి వెళ్ళడం, నేను మళ్ళీ బుధవారం కల్లా మీకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తానని చెప్పడం, వారు అటెండ్ అవ్వకపోవడం, స్థానిక శాసనసభ్యులు ఒక 20 రోజుల క్రితం వెళ్ళడం, వారు సమాధానం చెప్పకపోవడం, సో మేము కూడా ఎదురు చూసాం. సో ఇది ఇంకా దీని మీద వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు కంచుకోట లాంటి పాయకరావుపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యవహారం అధికార టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు వైసీపీ నేరుగా కార్యాచరణకు దిగడంతో పొలిటికల్ హీట్ రెట్టింపైంది. ఈ సమయంలో అడ్డరోడ్డు జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను నిర్వహించనుంది టీడీపీ. ఇన్ఛార్జ్ మంత్రి రవీంద్ర, పల్లా శ్రీనివాస్, అనిత సహా వందల మంది కేడర్ వస్తారని ప్రకటించింది. వివిధ మార్గాల్లో ఆందోళనలకు నిర్వాసిత, ప్రభావిత గ్రామాల ప్రజలు ఊపు తీసుకొచ్చేయడంతో పోలీసులకు పెద్ద ఛాలెంజ్గా మారింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా వాళ్ళకి జెన్యున్ డిమాండ్స్ ఉంటే 100% పీస్ఫుల్గానే వాళ్ళు ఇది ప్రోగ్రాం పెట్టేసి చెప్పవచ్చు. కానీ ఎవరైనా బయట నుంచి వస్తున్నారు, ఇంటెన్షనల్గానే ప్రొవోకేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి మన పోలీస్ సైడ్ నుంచి ఎటువంటి సానుభూతి ఏమి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ నేతలను రాజయ్యపేటలోకి అనుమతిస్తారా? ఒకవేళ అనుమతి లభిస్తే ఎంతమందిని వెళ్లనిస్తారు? అడ్డుకుంటే ఏంటనేదే తాజా ఉత్కంఠ.